ఈ సెషన్ నుంచి మనం DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలా ఉంటుంది, దాంట్లో టైప్స్ ఏమి ఉన్నాయి, వాటి గురించి చూస్తాం. మరి వెబ్ బ్రౌజర్ విండోలో ఉన్న ప్రతి పేజీని కూడా ఏమంటామంటే ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి అనొచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క వెబ్ పేజెస్ దేని ద్వారా తయారవుతాయి? HTML ద్వారా తయారవుతాయి. మరి దీన్నే HTML డాక్యుమెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క HTML డాక్యుమెంట్స్నే ఇక్కడ మనం వెబ్ బ్రౌజర్ విండోలో ప్లేస్ చేస్తున్నాం. మరి ఈ యొక్క HTML డాక్యుమెంట్లో రకరకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఆ యొక్క డాక్యుమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని లేదంటే కంటెంట్ని అనేదానికి మనకి ఒక మోడల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాన్నే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక బ్రౌజర్లో ఉండే వెబ్ డాక్యుమెంట్లో అంటే వెబ్ పేజ్లో ఈ విధమైన హైరార్కీ ఉండొచ్చు. అంటే అన్నీ ఇక్కడ ఉండేటివన్నీ ఒక వెబ్ పేజ్లో ఉండాలని ఏం లేదు. జనరల్గా ఉన్న ఒక హైరార్కీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ టాప్ లెవెల్ వచ్చేసి విండో. సో అంటే ఇది టాప్ మోస్ట్ ఎలిమెంట్ అనమాట. విండో లోపలే మిగతా అన్నీ కూడా ఉంటాయి. విండో కింద ఫ్రేము, పేరెంట్, సెల్ఫ్, టాప్ అనేటివి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్. దానికి హిస్టరీ, లొకేషన్ ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లనే డాక్యుమెంట్ కింద మెయిన్ ఆబ్జెక్ట్ ఫామ్. దానికి లింక్స్, యాంకర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి డాక్యుమెంట్కి. మరి ఫామ్ కింద ఉండే రకరకాల ఎలిమెంట్సే ఈ రేడియో బటన్స్, టెక్స్ట్ ఐటమ్స్, టెక్స్ట్ ఏరియా, అట్లనే ఈ యొక్క పుష్ బటన్స్, చెక్ బాక్సెస్, ఆప్షన్ బటన్స్, ఇట్లా చాలా ఆబ్జెక్ట్స్ ఒక ఫామ్ కింద ఉంటాయన్నమాట. మరి ఇది హైరార్కీ. అంటే మెయిన్గా ఇక్కడ డాక్యుమెంట్ కింద మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫామ్స్, వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్, అంటే ఇట్లా మనం ఇచ్చిన ఫామ్ కంట్రోల్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. వీటిలన్నిటిని కూడా మనం చూడొచ్చు. మరి వీటిలన్నిటిని మనం ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని చెప్పే ఆ యొక్క దీన్నే మనము ఏమంటాం? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటాం. మరి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. బేసిక్గా ఫస్ట్ వచ్చిన డామ్, లెగసీ డామ్, ఇది ఆల్మోస్ట్ అన్ని బ్రౌజర్లలో కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఇది పాత జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఈ యొక్క లెగసీ డామ్నే వాడుతూ ఉంటారన్నమాట. మరి తర్వాత W3C స్టాండర్డ్స్ ప్రకారం, అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం స్టాండర్డ్స్ ప్రకారం వచ్చిందే W3C డామ్. సో కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి అన్ని బ్రౌజర్లకు కూడా సపోర్ట్ అయ్యే విధంగా ఈ యొక్క డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత IE4కి, ఆ తర్వాత లేటెస్ట్ వర్షన్స్కి అంతా సపోర్ట్ చేసే విధంగా ఈ యొక్క IE4 డామ్ను కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్కి కంపాటబిలిటీగా ఇవ్వడం జరిగింది. మరి మీ వెబ్ బ్రౌజర్లో ఏది సపోర్ట్ చేస్తుంది, ఏ డామ్ సపోర్ట్ చేస్తుంది అనే దానికి మీరు ఇట్లా చెకింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీది ఇట్లా W3C కంపాటబిలిటీ
ఉందా లేదా ఈ విధంగా చెక్ చేయొచ్చు. లేదంటే మీకు డాక్యుమెంట్ డాట్ ఆల్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి IE4 లేదంటే లెగసీ ఈ విధంగా దేనికి తగ్గట్టు ఆయా కోడ్ని మీరు రాసుకునే అవకాశం ఉంది. మరి దేనికి దానికి స్పెసిఫిక్గా అంటే లెగసీ డామ్ బేసిక్గా వాడే లెగసీ డామ్కి సంబంధించిన స్పెసిఫిక్ ప్రాపర్టీసు మెథడ్స్ అనేటివి ఉంటాయి. మరి ఈ ప్రాపర్టీసు మెథడ్స్ ద్వారానే మనం ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మార్చాలి, వాటి యొక్క సెట్టింగ్స్ని అంతా ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయాలి అనేది మనం చేయొచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఈ లెగసీ డామ్లో ఉన్న ప్రాపర్టీస్ జనరల్గా అన్నిటిలో కూడా మనం వాడచ్చు. మరి ఇక్కడ చూడండి ఈ యొక్క డామ్లో అంటే డాక్యుమెంట్ డాట్ యాంకర్స్, డాక్యుమెంట్ డాట్ యాప్లెట్స్, ఎంబెడ్స్, ఫామ్స్, ఇమేజెస్ ఇట్లా ఏవైతే మీ యొక్క డాక్యుమెంట్లో ఉన్నాయో వాటిలన్నిటిలో ఆ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. కోడింగ్లో మనం మామూలుగా వాడుతూ ఉన్నాం ఇంతకు ముందర ప్రోగ్రామ్స్లో అంతా కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ అని వాడుతున్నాం. రైట్ అనేది అఫ్ కోర్స్ మెథడ్. అట్లనే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ యాంకర్స్ ఆఫ్ 0 అంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న ఫస్ట్ యాంకర్ 0 నుంచి అరే లాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సెకండ్ యాంకర్ కావాలంటే యాంకర్స్ ఆఫ్ 1. మరి ఈ యాంకర్కి సంబంధించిన ప్రాపర్టీసు అవన్నీ కూడా మళ్ళీ కావాలనుకుంటే యాంకర్స్ ఆఫ్ 0 డాట్ అని దాని ప్రాపర్టీసు అంటే HTML మీకు తెలుసున్నట్లయితే వాటిల్లో ఏ విధంగా దానికి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి వాటిని అంతా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అట్లనే మీ డాక్యుమెంట్లో యాప్లెట్స్ ఉంటే యాప్లెట్స్ని ఈ విధంగా యాప్లెట్స్ ఆఫ్ 0, యాప్లెట్స్ ఆఫ్ 1 ఇట్లా ప్రతి యాప్లెట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అట్లనే ఎంబెడెడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని ఫామ్స్ ఎన్ని ఫామ్స్ ఉన్నాయి ఫామ్స్ ట్యాగ్ తోటి స్టార్ట్ అవుతుంది ఫాము మీ యొక్క HTML లేదంటే జావా స్క్రిప్ట్లో. మరి ఎన్ని ఫామ్స్ ఉన్నాయో ఫస్ట్ ఫామ్ అనుకోండి ఫామ్స్ ఆఫ్ 0 అట్లనే ఫామ్స్ ఆఫ్ 1. మరి ఆ ఫామ్స్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ 0 డాట్ బటన్ దాంట్లో ఉండే కంట్రోల్స్ని మీరు ఆ విధంగా యాక్సెస్ చేయొచ్చు. మరి వాటికి ఆ బటన్లకి టెక్స్ట్ ఐటమ్స్కి మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ వాటికి అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి వాటిల్ని మళ్ళీ డాట్ పెట్టి అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట మీ HTML ట్యాగ్స్లో ఉన్నట్టుగా. మరి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలరు కుకీ వీటిలన్నిటిని కూడా ఈ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. చూడండి లింక్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ లింక్ అయితే లింక్స్ ఆఫ్ 0 ఇట్లా వీటిలన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. టైటిల్స్, URLs ఇట్లా. మరి ఇక్కడ మెథడ్స్ చూసినట్లయితే క్లియర్ డాక్యుమెంట్లో ఉన్నటువన్నిటిని క్లియర్ చేసేయాలంటే క్లియర్ మెథడ్ని వాడతాం. మరి ఓపెన్ అయి ఉన్న డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి ఓపెన్ మెథడ్ ద్వారా ఓపెన్ అయి ఉన్న దాన్ని అనుకుంటే డాక్యుమెంట్ డాట్ క్లోజ్. మరి ఓపెన్ అంటే ఇక్కడ కొత్త డాక్యుమెంట్ కంటెంట్ని మీ యొక్క బ్రౌజర్లోకి తీసుకొస్తుంది అనమాట. పాత్ దాన్ని తీసేసి. మరి రైట్ మీకు తెలుసు ఏదన్నా డాక్యుమెంట్లో రైట్ చేయడం, అదేవిధంగా రైట్ టెల్ కూడా. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ రాసాం. ఈ ఫంక్షన్లో ఏం పెట్టాం డాక్యుమెంట్ డాట్ టైటిల్. మీరు ప్రస్తుతం వాడుతున్న ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఏంటి అనేది అలర్ట్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం. మరి దాని లొకేషన్ ఎక్కడ ఉంది ఆ ఫైల్ యొక్క లొకేషన్, ఆ డాక్యుమెంట్ లొకేషన్. మరి దీంట్లో ఫామ్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఫామ్ అనుకోండి డాక్యుమెంట్ డాట్ ఫామ్స్ ఆఫ్ 0. మరి దాన్ని RETలో స్టోర్ చేస్తున్నాం, మరి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం ఫస్ట్ ఫామ్ ఏంటి అనేది. మరి ఫామ్స్ ఆఫ్ 0 డాట్ ఎలిమెంట్స్ ఆఫ్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్ ఏంటి దీంట్లో అంటే ఫస్ట్ ఎలిమెంట్ సపోజ్ బటన్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, ఏదన్నా ఉండదు. సెకండ్ ఎలిమెంట్ ఏంటి అనేది ఇట్లా తీసుకున్నాం. మరి ఈ ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫామ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫామ్ అనమాట. మరి దాంట్లో 2 ఐటమ్సే పెట్టాం.
ఇది బటన్ 2 ఐటమ్స్ పెట్టాం. మరి ఫస్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ మీ అనేదాన్ని మై ఫంక్షన్ అనేదాన్ని కాల్ చేస్తున్నాం ఇవన్నీ డిస్ప్లే అయ్యే విధంగా. సెకండ్ బటన్ ఊరికనే క్యాన్సిల్ అని పెట్టాం, దానికి ఏ యాక్షన్ లేదు. మరి సెకండ్ ఫామ్ తీసుకున్నాం, ఇక్కడ సెకండ్ ఫామ్లో సంథింగ్ ఇంకొక బటన్ పెట్టాం. మరి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఆఫ్ 0 డాట్ ఎలిమెంట్స్ ఆఫ్ 1 అన్నప్పుడు ఈ యొక్క క్యాన్సిల్ బటన్ వస్తుంది. ఇది సెకండ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు దీని రిజల్ట్ మనం గమనించినట్లయితే ఇదండి, ఈ విధంగా వచ్చింది. మరి ఇక్కడ క్లిక్ మీ అన్నప్పుడు దాని ప్రాపర్టీస్ ద్వారా ఇట్లా వస్తుంది. డాక్యుమెంట్ టైటిల్, మరి యూఆర్ఎల్ ఏంటి, ఆ లొకేషన్ మొత్తం ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంటు 39_DOM_1.html. మరి ఫస్ట్ ఫాము ఆబ్జెక్ట్ ఏంటి, సెకండ్ ఎలిమెంట్ ఏంటి దాంట్లో, ఇట్లా మొత్తం ఆ యొక్క ప్రాపర్టీస్ ద్వారా ఆ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్కి మళ్ళీ ఏదైనా మీరు మార్చాలి అనుకోండి, ఎట్లా మారుస్తారు, ఎలిమెంట్స్ ఆఫ్ 1 డాట్ అని దాని ప్రాపర్టీస్ని మళ్ళీ మీరు ఈక్వల్ టు అని సెట్ చేయొచ్చు అనమాట. మరి నేను జస్ట్ అలర్ట్ ద్వారా డిస్ప్లే చేయడం జరిగింది. మరి డాక్యుమెంట్ టైటిల్ మీరు ఎట్లా మార్చుకోవచ్చు, ఈక్వల్ టు అని టైటిల్ని మార్చవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీరు జస్ట్ యాక్సెస్ ఎలా చేయాలని మాత్రం ఇక్కడ చూపించాం. సో ఆ విధంగా మీరు యాక్సెస్ చేయడమే కాదు, వాటి యొక్క సెట్టింగ్స్ని అంతా కూడా మార్చొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు లెగసీ డామ్ మాత్రమే చూసాం. నెక్స్ట్ W3C డామ్ని చూద్దాం.